తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 2023 సంవత్సరం మార్చి 10వ తారీఖున తెలుగు యంగ్ డైరెక్టర్స్ అనేటువంటి ఛానల్ అనేది నేను ప్రారంభించాను. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి మన ఛానల్ అడుగు పెడుతుంది. చాలామంది ప్రేక్షకులు ఈ ఛానల్ని చూస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సంబంధించింది, స్క్రిప్ట్ రైటింగ్ సంబంధించింది, సినిమా రివ్యూలని చూసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీరు నేర్చుకుంటున్నారనే విషయం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో రకరకాల మాధ్యమాల్లో పనిచేసినటువంటి నేను నా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నానంటే అంతకంటే మరొక ఆనందకరమైన విషయం మరొకటి లేదు. చిన్న చిన్న విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటిని నేను పట్టించుకోలేదు. మన ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వద్దామనుకునే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్, రకరకాల విషయాల గురించి తెలుసుకుని కనుక వచ్చినట్టయితే ఇబ్బంది పడకుండా మంచి విజయాన్ని సాధిస్తారనేటువంటి అంశాన్ని నేను మొట్టమొదట మనసులో ఉంచుకుని ప్రతి వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గా ఇవ్వటానికి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానంటే చూసేటటువంటి ప్రేక్షకులకి, పర్టికులర్గా యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఏమైనా ఉపయోగం ఉందా, దీని నుంచి వాళ్ళు ఏ విషయం తెలుసుకుంటారు లేదా నేర్చుకుంటారు లేదా కొత్త విషయాన్ని అవగాహన చేసుకుంటారు అనే విషయాన్ని నేను 1-4 సార్లు తరిచి ఆలోచించి నన్ను నేను మొట్టమొదట సంస్కరించుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఈ ఛానల్ ప్రారంభించడం నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్లో చేరి ఎక్కువ సమయాన్ని 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెట్టి వెచ్చించి చేయలేరు. చేసిన తర్వాత సక్సెస్ వస్తుందా లేదా అనేటువంటి అనుమానం కూడా రకరకాలైనటువంటి విషయాలు మన మనసులో తేలుతూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ టైం ఉండదు, లేదా ఇంట్రెస్ట్ ఉంటుంది రకరకాలైనటువంటి ఉద్యోగం లేదా సంసారమైనటువంటి వ్యవహారాల్లో బిజీగా ఉంటారు కానీ వాటిని ఎట్టా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. ఇలా అందరికీ కూడా ఏదో ఒక అవగాహన కలిగించి వాళ్ళలో ఒక ప్రేరణ తీసుకొచ్చి పేపర్ మీద పెన్ను పెట్టి స్క్రిప్ట్ రాసేటట్టుగా లేదా చిన్న స్క్రిప్ట్లు రాసుకుంటే వాళ్ళు నెమ్మదిగా వీడియో షూటింగ్ చేసుకునేటట్టుగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభించాను. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఇప్పటికీ దాదాపుగా 3500 పైచిలకు సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి ఈ ఛానల్లో చేరారు. వాళ్ళందరికీ కూడా మొట్టమొదట నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది చూస్తున్నారు. వాళ్ళకు కూడా నా అభినందనల్ని, ధన్యవాదాలను తెలియజేస్తాను. మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీకు వచ్చే నష్టమేం లేదు, ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మరింత నేను మీకు దగ్గరగా అవటానికి నేను ప్రయత్నిస్తాననే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియచేసుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో 350 పైచిలకు ఎపిసోడ్లు చేశాను నేను. దానిలో కొన్ని ప్లేలిస్టులు కూడా చేశాను. దాదాపుగా 10-15 ప్లేలిస్టులు పైగా వచ్చాయి. దీనిలో ఎన్నో అంశాలని నేను చెప్పడం జరిగింది. ఇది ఛానల్ యొక్క ఇంట్రో ఎపిసోడ్ అనుకోండి, 2 సంవత్సరాలకు సమ్మింగ్ అనుకోండి, లేదా మన ఛానల్లో ఏ అంశాలు ఉంటాయని చెప్పడానికి చేసిన ఎపిసోడ్గా భావించి మొత్తం మీరు ఒకసారి కనుక చూసినట్టయితే మన ఛానల్లో ఏ అంశాల మీద నేను డిస్కస్ చేశాను, ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అనే విషయం మీకు తెలుస్తుంది. కేవలం అభినందనలు తెలియచేయడానికి, మనం అభినందించుకోవడానికే కాకుండా ఈ ఎపిసోడ్ కూడా కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలనే విషయంతో నేను ఈ విషయాలను పొందుపరచడం జరిగింది. దయచేసి మొత్తం ఎపిసోడ్ చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి ఏ అంశాలు ఉన్నాయో, వాటి మీద ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఛానల్లో చేసినటువంటి ఎపిసోడ్లన్నీ కూడా ప్లేలిస్టులుగా తయారు చేశాను. దానిలో మొట్టమొదటి ప్లేలిస్ట్, ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 7 స్టెప్స్ అని చెప్పి నేను ఒక 7 ఎపిసోడ్లు చేశాను. దీనిలో ఏముంటాయంటే చదువుకోవాల్సిన పుస్తకాలు కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, మీకు మీరుగా ప్రిపేర్ అవ్వడానికి పనికొచ్చేటట్టుగా దాదాపుగా 7 ఎపిసోడ్లు. అంటే బిగినర్స్ మొట్టమొదటి 7 ఎపిసోడ్లు చూస్తే అసలు మనం ఈ సినిమా మీద మనకి ఏం చేద్దాం అనేటువంటి ఒక అవగాహన మనకి కలుగుతుంది. నా తర్వాత ప్లేలిస్టు స్టోరీ రైటింగ్ బిగినర్స్ గైడ్. దీనిలో ఏముంటాయంటే అసలు ఇప్పటిదాకా మీరు ఏమీ కథలు రాయినప్పటికీ కూడా, స్క్రిప్ట్ రాయినప్పటికీ కూడా, స్క్రీన్ ప్లే రాయినప్పటికీ కూడా మీకు తెలిసిన ఏదైనా ఒక చిన్న కథని, అంటే నేను దీనిలో కుందేలు తాబేలు కథ కానీ, లేదో ఒక కాకి ఏదో ఇట్లా నీళ్లు తాగిన కథ, లేదో కోతి మొసలి కథ, ఇట్లా ఏవో కథలు ఉంటాయి, చిన్నప్పుడు విన్న కథలు ఉంటాయి. ఆ కథలను కూడా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో పెట్టి దాని ఫార్మేటింగ్ నేర్చుకోవటం. అంటే మనకు తెలిసినటువంటి ఒక పారాగ్రాఫ్లో రాసిన కథని
విపులంగా ఒక సినాప్సిస్ రాసుకోవటం ఎట్లాగా, దానిలో పాయింట్ ఎలాగా, లాగ్ లైన్ ఎట్లా తీసుకురావాలి, తర్వాత అసలు ఎట్లా సీన్స్గా డివైడ్ చేయాలి, ఆ సీన్స్ డివైడ్ చేసిన తర్వాత డైలాగ్ ఎట్లా రాయాలి, ఇట్లా ఫైనల్ స్క్రిప్ట్ వచ్చేట వరకు కూడా బిగినర్స్, ఇంతవరకు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా, అనుభవం లేని వాళ్ళు కూడా రాసేందుకు అనువుగా చాలా సింపుల్ వేలో కుందేలు తాబేలు కథని ఎగ్జాంపుల్ చేసుకుని విత్ విజువల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు చూసి స్క్రిప్ట్ రాయటం లేదా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాయటం తప్పకుండా నేర్చుకోవచ్చు. తర్వాతది, సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే సినిమా యొక్క స్ట్రక్చర్ తెలియాలి, అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలియాలి. చాలా స్ట్రక్చర్లు మోడల్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఈ సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని దాదాపుగా ఒక 8 ఎపిసోడ్లు నేను చేయడం జరిగింది. ఈ 8 ఎపిసోడ్లో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఎలా జరుగుతుంది, దానిలో జరిగే డైనమిక్స్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్పడానికి నేను ప్రయత్నించాను. ఎవరైనా సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోల్ని చూసి నేర్చుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లు, అసలు సినిమా అనేది మేకింగ్ ఎలా ఫస్ట్ నుంచి చివరి దాకా ఎలా జరుగుతుందని రకరకాల డిపార్ట్మెంట్లని కామెంట్ చేస్తూ ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఎట్లా ఉంటాయి, రెమ్యునరేషన్ ఏంటి, ఇలా అంశాలని డిస్కస్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ చేసాను. దాదాపుగా 29-30 ఎపిసోడ్లు ఉంటాయి దీనిలో. మీరు చూస్తే సినిమా ఇండస్ట్రీ గురించిన పూర్తి అవగాహన కలుగుతుంది. ఫిలిం డైరెక్షన్ అండ్ బిగినర్స్ గైడ్ అని దీనిలో దాదాపుగా ఒక 3-4 ఎపిసోడ్లే చేశాను. అంటే ఫిలిం డైరెక్షన్లో డైరెక్టర్కి ఉండాల్సినవి ఏంటి, అసలు ఏమేమి తెలుసుకోవాలనే విషయాన్ని దీనిలో ఉంటాయి. మీకు కాన్ఫ్లిక్ట్ అంటే సినిమాలో హీరోకి విలన్కి మధ్యలో లేదా ప్రొటోగనిస్ట్కి యాంటోగనిస్ట్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అని ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ వల్లే కథ అనేది తయారై ముందుకెళ్తుంది, అదే హీరోకి గోల్ను కూడా ఏర్పరుస్తుంది అనే విషయం మనం చాలామంది స్క్రీన్ ప్లే రచయితలు కానీ తర్వాత దర్శకులు కానీ మనకి అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. అసలు ఆ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 3 ఎపిసోడ్ చేశాను. అది మీకు క్లియర్ అండర్స్టాండింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చివరిది ఏంటి అంటే స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ మీద టిప్స్ అనమాట. స్క్రీన్ ప్లే టిప్స్ కింద పెట్టాను. ఇది దాదాపుగా ఒక 17 ఎపిసోడ్ చేశాను. రకరకాల పాయింట్స్ మీద టిప్స్ లాగా, ఎట్లా చిన్న చిన్న ఎపిసోడ్ లాగా, అంటే ఇంతకుముందు చెప్పిన ప్లేలిస్ట్లో ఏమైనా ఒక చిన్న అంశాలు ఉంటే మర్చిపోతే అవన్నీ చేసి ఒక 17 ఎపిసోడ్లతో నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. మీకు తీరిక ఉన్నప్పుడు కనుక ఇవి గుర్తుపడి చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలో కానీ స్క్రీన్ ప్లే రైటింగ్లో కానీ బేసిక్ అవగాహన, అంటే మొదటి స్టెప్ నుంచి ఒక స్టేజ్ దాకా రావడానికి అవకాశం కలుగుతుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే, టైం ఉంటే, ఎవరైనా మీకు తెలిసినటువంటి వ్యక్తులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఈ తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు. స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఆ సినిమాల్లో, అంటే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది ఆ సినిమాల్లో ఎలా ఆపాదించబడింది, అంటే అడాప్ట్ చేయబడింది, ఏ రకంగా ఆ దర్శకులు ఏ జాగ్రత్తలు తీసుకుని మంచి స్క్రిప్ట్లుగా తయారు చేశారు, ఆ సినిమా యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇలా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్లో భాగంగా దాదాపుగా ఒక 7-8 సినిమాల దాకా చేశాను. పెద్ద సినిమాలే. ఆ సినిమాలన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా కాదండి, ఒక సినిమా తీసుకుని దాని మీద 6-7 ఎపిసోడ్ లాగా తీశాను. దానిలో మొట్టమొదటి నేను చేసింది ఏంటంటే నేరము శిక్ష, కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి నేరము శిక్ష 9 ఎపిసోడ్ చేశాను. దీనిలో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో ఏ అంశాలు ఉంటాయనే విషయాన్ని చెప్తూ దర్శకుడిగా కె విశ్వనాథ్ గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎట్లా అద్భుతంగా పిక్చరైజ్ చేశారనే విషయాన్ని కూడా దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రామ్ గోపాల్ వర్మ గారి శివ అనే సినిమా మీద దాని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 10 ఎపిసోడ్ చేశాను. పాతాళ భైరవి అనేటువంటి ఫోక్లోర్ డ్రామా తీసుకుని, ఆ కథను తీసుకుని ఎన్టీఆర్ని ఒక స్టార్ హీరోగా నిలబెట్టినటువంటి సినిమా ఇది. ఆ సినిమాలో స్ట్రక్చర్ ఎలాగుంది, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలాగుంది, కేవీ రెడ్డి గారు ఎలాంటి దర్శకత్వపు టెక్నిక్స్ ఉపయోగించారనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 10 ఎపిసోడ్ దాకా ఒక దానిలో మీకు కనిపిస్తూ ఉంది. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దాన్ని ప్రతి షాట్ని కూడా బొమ్మలు వేసుకుని తర్వాత దాన్ని పర్టికులర్గా షూట్ చేసినటువంటి గొప్ప దర్శకుల్లో, ఇండియాలో ఉన్న దర్శకుల్లో బాపు గారు ఒకళ్ళు. ఆయన చేసినటువంటి ముత్యాల ముగ్గు, ఇది ఒక మీడియం రేంజ్ హీరోయిన్లు కొత్త వాళ్ళతో తీసుకుని ఎక్స్పెరిమెంట్లుగా చేసి సంచలనం సృష్టించి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ను కూడా నేను పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి మరొక సినిమా ఏంటంటే భక్త కన్నప్ప.
ఈ భక్త కన్నప్ప అనేది కొత్తగా రీసెంట్ టైమ్స్లో వచ్చింది, తర్వాత పాత రోజుల్లో కృష్ణరాజు గారితో వచ్చింది. అందుకని ఆ సినిమా రిలీజ్కి ముందు తర్వాత దీనిలో తేడా ఎట్లా తెలుసుకుంటారు, ఎందుకు ఒకే సబ్జెక్టు సూపర్ హిట్ అయింది, ఒకటి ఎందుకు ప్రజాదరణ పొందలేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ నేను ఒక 8 ఎపిసోడ్ భక్త కన్నప్ప మీద కూడా చేశాను. కె విశ్వనాథ్ గారిదే శంకరాభరణం. విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే సినిమాలో తక్కువ డైలాగులు ఇస్తూ తర్వాత దాన్ని విజువల్గా ఎలా మనం స్క్రీన్ ప్లే తీసుకెళ్లాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శంకరాభరణం సినిమాని దాదాపుగా ఒక 10 ఎపిసోడ్ల దాకా చెప్పాను నేను. ఇంకొక 4 ఎపిసోడ్లు చెప్పాల్సి ఉంది. అదేంటంటే స్ట్రక్చర్ ఎట్లాగుంది, దానిలో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఎలా మేనేజ్ చేశారనేది ఒక 4 ఎపిసోడ్లు చేయాలి. ఇప్పుడు 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇంతేకాకుండా జాట్ అనే ఒక సినిమా చేశాను. సనీ డియోల్ యాక్ట్ చేసినటువంటి సినిమా, హిందీ సినిమా, మన తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే మనం అంటుంటాం ఫస్ట్ హాఫ్ ఒక కథ, సెకండ్ హాఫ్ ఒక కథ. ఫస్ట్ హాఫ్ కథ, సెకండ్ హాఫ్ కథ చేసేవాళ్ళు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4-5 ఎపిసోడ్ చేసి జాట్ సినిమా మీద కూడా, నేను హిందీ సినిమా మీద కూడా పెట్టాను. ఇలా మీరు స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే లేదా స్క్రీన్ ప్లే సిడ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిసినట్టయితే స్క్రీన్ ప్లే మీద, సినిమా స్ట్రక్చర్ మీద, హిట్ సినిమాల మీద, సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి అనే విషయం మీద మీకు ఒక క్లియర్ కట్ అవగాహన కలుగుతుంది. మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే సినిమా స్క్రీన్ ప్లే డైరెక్షన్ సంబంధించిన లేదా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్తో పాటుగా రిలీజ్ అయినటువంటి సినిమాలను ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా ఒక 95 సినిమాల యొక్క రివ్యూలు కూడా ఇచ్చాను. ఇది కూడా ఏంటంటే సినిమాలలో కథలో జరుగుతున్న లోపాలు కానీ లేదా సినిమాల్లో దర్శకులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కానీ లేదా సినిమా ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదనే సింపుల్ పాయింట్ కాకుండా మనం నేర్చుకోవడానికి లేదా ఐడెంటిఫై చేయడానికి ఎందుకు ఈ సినిమా ఇలా ఉంది అని మనం ఒక ఐడియా తీసుకురావడం కోసం యంగ్ డైరెక్టర్స్ కోసం, రైటర్స్ కోసం విశ్లేషణ చేస్తూ సింపుల్ రివ్యూని, అంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది అనుకోండి, మనది బుధవారం రోజు వస్తుంది, ఒక వీక్ తర్వాత రావటం జరుగుతుంది. అలాగే నేను 95 ఎపిసోడ్లు, 95 సినిమాల మీద ఈ 2 ఏళ్లలో నేను రివ్యూలు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ సినిమాలకు రివ్యూలు చూసి నేను చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా మీరు సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్లో ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీకు అవగాహనకి ఉపయోగపడుతుంది. ఇలా కొత్త దర్శకులకి లేదా కొత్త రచయితలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా నేను 350 పైచిలకు ఎపిసోడ్ చేశాను. ఏ ఎపిసోడ్లో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఇవాళ మీకు చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఈ ఛానల్ని ఉపయోగించుకుని మీరు అభివృద్ధి సాధిస్తారని, అలాగే ఈ ఛానల్ని మరింత మందికి అంటే అవసరమైన వాళ్ళకి షేర్ చేసి చెప్పి సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్టయితే మరిన్ని ఎక్కువ వీడియోల్ని నేను ఉత్సాహంగా చేసి మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ ఛానల్, మీకోసం పెట్టిన ఛానల్. దీన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని మీకు ఏం కావాలో, ఎలాంటి ఎపిసోడ్లు కావాలో చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీదే ఉంది. నేను సింపుల్గా మీకు కావలసినటువంటి అంశాలని ఆలోచించి వీడియోలుగా మార్చి ఎప్పటికప్పుడుగా ప్రతి వారం మీకు అందించడమే. మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.